ఢిల్లీ గద్దలన్నీ తెలంగాణలో వచ్చి వాలయాని సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దొంగలంతా ఏకమై తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సిలాల్పేట్ డివిజన్లో ఉప్పలమ్మ దేవాలయం, సిసి నగర్ ప్రాంతాలలో తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు కర్ణాటకలో దిక్కే లేదని అన్నారు. యూపీ బాగోగులే పట్టించుకొని సీఎం యోగి తెలంగాణ వచ్చి నీతులు చెప్పడమేంటని నిలదీశారు. వాళ్ళ రాష్ట్రాలలో చేసే దమ్ము లేనోళ్లంతా ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఉదయం పద్మారావు నగర్ నుంచి భారీ ర్యాలీ బయలుదేరుతుంది. మోటార్ సైకిల్ ర్యాలీ. నేను పద్మారావు నగర్, మోండా మార్కెట్, బన్సిలాల్పేట్, అదే విధంగా రామ్ గోపాల్ పేట్, బేగంపేట్, అమీర్పేట్, సనత్ నగర్ చాలా భారీ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ వెళ్తుంది. మా యువకులందరూ బయలుదేరుతున్నారు. ప్రచారంలో చూస్తే సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది ప్రజల నుంచి. అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా మీ కళ్ళ ముంగటనే జరుగుతున్నాయి అన్ని. ఒకటి ఏంటంటే నేను అందుబాటులో ఉండడం, ఎవరు ఏదొచ్చినా సాయం చేయడం, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మన కాన్స్టిట్యున్సీకి చేరవేయడం. ఇప్పుడు కొంతమంది గాలి మీద గద్దలన్నీ హైదరాబాద్ లో దిగినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి గద్దలు తెలంగాణ రాష్ట్రంలో పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ దొంగలందరూ తయారయ్యారు. వాళ్ళు చేసేది లేదు, వాళ్ళు ఇప్పటి వరకు చేసింది లేదు, భవిష్యత్తులో చేయబోయేది లేదు. రెండోది కాంగ్రెస్ ఏమో 6 గ్యారెంటీ 5 గ్యారెంటీ. కర్ణాటకలో దిక్కు లేదు. 50 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏ రోజు చేసిన దాఖలాలు లేవు. ఈ రోజు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా